కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇప్పుడు రుణమాఫీ చేస్తానంటే రుణమాఫీ చేసిండు. వాళ్ళు కేసీఆర్ చేసిండా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. 23,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు. 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు. అది స్టార్ట్ చేసినాం. 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తా అన్నాం, ఇస్తున్నాం. మీకు 7 కిలోల సన్నబియ్యం ఇచ్చిన అన్నాడు, ఇచ్చిండు అందరికీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మాట చెప్పిండు కాబట్టి 100% చేస్తాడు కాబట్టి ప్రజలకు అందరికీ ఆయన మీద నమ్మకం ఉంది. ఈ టీఆర్ఎస్ వాళ్ళకు ఓర్పులేని గుణం వాళ్ళకు. ఓర్పుమల్లి వాళ్ళు అంటారు చూసినావా, వాళ్ళ ఓర్పుమల్లి వాళ్ళు తయారైనరు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ కూడా వాళ్ళ కడుపులో మండుతా ఏదో ఒకటి అనాలి, దుమ్ము వేయాలి. రేవంత్ రెడ్డి ఇటు వేసిండు, రేవంత్ రెడ్డి అట్లా చేసిండు, రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండు అంటే ఇక వాళ్ళకి ఏందో వాళ్ళకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు, శునకానందం అంటారు చూసినావా. ఆ శునకానందాన్ని బతుకుతున్నారు. వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయిన మందులు లాంటి వాళ్ళు. ఇక వాళ్ళని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అందుకే అయ్యపోయి ఫామ్ హౌస్లో వండుకోండు, ఈ జోగడ బాగాడు లేక వీళ్ళిద్దరు కలిసి రోడ్ల మీద తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆ బిడ్డను కూడా తీసి పార్టీలకి వెళ్ళి బయట వేసేసారు. సో వాళ్ళ పార్టీని వాళ్ళు చక్కదిద్దుకునే పరిస్థితిలో ఉండాలి ఫస్ట్, తర్వాతనే వేరేది మాట్లాడాలి. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలన్నా కానీ, రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శలు చేయాలన్నా కానీ కూడా వాళ్ళకి ఆ స్థాయి కూడా సరిపోదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ స్థాయికి మించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏమన్నా మాట్లాడితే గీట్లాడితే కేసీఆర్ వచ్చి బయట చెప్పాలి. కేసీఆర్ మాటల్ని మేము నమ్ముతాం. వీళ్ళిద్దరు పిల్లల మాటలు నమ్మరు. కేసీఆర్ గారు డైరెక్ట్ బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇవి చేస్తలేరని చెప్పాలి. అసెంబ్లీకి వచ్చి చెప్పాలి, లేకపోతే ఏదైనా ప్రజావేదిక మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే మేము నమ్ముతాం. ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన మాట్లాడాలి. ఇక వేరే చిల్లర మొల్లర మాటలు మాట్లాడితే మేము అసలు దాన్ని పట్టించుకునేది లేదు, దాని గురించి స్పందించాల్సిన అవసరం కూడా లేదు. సార్ ఇక మరి ఆఖరిసాలకు ఒక్కటి ఇక మరి బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఇస్తారంటే వేసిర్రు బువ్వ పెడతలేరు, ఇస్తారంటే వేసిర్రు బువ్వ పెడతలేరు, ఎక్కడ 42% రిజర్వేషన్లు అని అక్కడ బొబ్బలు పెడుతున్నాయి బీజేపీ కోయిలాగలు. మరి ఏంది సార్ చెప్తా, ధైర్యంగా ముందుకొచ్చి సర్వే చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గరకు పంపిస్తే గవర్నర్ ఆయన దగ్గర పెట్టుకొని ఇంతవరకు పైకి పంపిస్తలేడు. గవర్నర్ ఆమోదం తెలిపితే అయిపోతుంది కదా. మరి బీజేపీ గవర్నరే కదా ఆయన. మరి ఆయన గవర్నర్ ఎందుకు చేస్తలేడు? ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ సర్వే క్యాష్ సెన్సస్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో డిక్లేర్ చేసిండ్రు దేశవ్యాప్తంగా క్యాష్ సెన్సస్ చేస్తామని చెప్పి. సో రేవంత్ రెడ్డి గారే దిక్సూచి అయినారు అందరికీ. ఆయన మార్గదర్శకులు కేక ఆయన సర్వే చేసిన తర్వాతనే వీళ్ళందరూ కూడా మధ్యలో మైదానంలోకి దిగినారు. సో మోడీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తోవ పట్టుకొని ముందుకు వచ్చిండు కదా. సో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏ ఆదేశాలు ఇచ్చిండో క్యాష్ సెన్సస్ చేయాల్సిన అవసరం ఉంది అని, కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా క్యాష్ సెన్సస్ చేయాలి. దానికి తెలంగాణని ముందు నిలబడి క్యాష్ సెన్సస్ చేసింది. మొన్న జియో కూడా పాస్ చేసిండ్రు. వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ పోయి కోర్టుకు పోయి ఈ ఆపుదాన్ని ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో ప్రజలకు అందరికీ తెలుసు. మేము సర్వే చేసినాం, ప్రజా కోర్టులు వేసినాం. ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి. ఈ టీఆర్ఎస్ని బీజేపీని తరిమి కొడితే తప్పించి ఆ రిజర్వేషన్లు అమలు కావు. వాళ్ళే అడ్డం పడుతున్నారు, కోర్టులకు పోతున్నారు, కోర్టులలో అడ్డం పడుతున్నారు. ఇవాళ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇస్తే కూడా ఎవరు పోయిన కోర్టుకి? టీఆర్ఎస్ వాళ్ళే పోయినారు. మళ్ళీ మేము కోర్టులో వచ్చి రేవంత్ రెడ్డి గారు 563 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు గ్రూప్ 1. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే కేటీఆర్ ఏమంటాడు? 3 కోట్లకు 6 కోట్లకు కొనుక్కున్నాడని చెప్తాడు. అంటే ఆ ప్రజలని, అంటే చదువుకున్న పిల్లలను కూడా వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకొని కష్టపడితే వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి ఎంత బల్పుతోటి మాట్లాడుతున్నారు, మదమెక్కి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. వాళ్ళ తల్లిదండ్రులు మట్టి కొట్టుకపోతారని చెప్పి మీడియా ముందర వచ్చి చెప్పిండ్రు. మా పిల్లలు కష్టపడి చదువుకుంటే మేము 3 కోట్లు 6 కోట్లు ఇచ్చి చదువుకుంటాం, పాస్ అయినామా అంటే వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారంటే మేము ఏది చేసినా రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లాలి తప్పించి ఇంకా వేరే ఆలోచన లేదు వీళ్ళకు. వాళ్ళు చెయ్యని 10 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో చేసిండ్రు కాబట్టి వాళ్ళకి ఇక అజీర్తి అవుతుంది. అస్సలు జీర్ణం అయితే లేదు. అజీర్తి చేసి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు అలా బుద్ధి చెప్తారు. పార్లమెంట్లో 0 ఇచ్చిండ్రు, లోకల్ బాడీలో రేపు 0 ఇస్తారు. రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా వాళ్ళకి 0నే. అంతేనా? ఇక వాళ్ళకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలలో ఏంది సార్ మరి? 100% అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే రైతు బంధు తీసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే బోనస్ తీసుకున్న వాళ్ళు కానీ, ఇవన్నీ పథకం తీసుకున్న ప్రతి ఇంట్లో ఒకటి పథకం గవర్నమెంట్ నుంచి అందింది.
కాబట్టి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని 100% ఈసారి మళ్ళా కూడా ప్రజలందరూ కూడా నమ్మి ఆయనకే ఓటేస్తారు. సో కాంగ్రెస్ పార్టీ మొత్తం సీట్లు లోకల్ బాడీలో గెలవబోతుంది. జుబ్లీ సీట్ కూడా మేము 100% గెలవబోతుంది. అమ్మని దండం పెట్టి చూసినారులో ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ బొల్లి కూతలు ఏమి సాగయ్యే ఇక అన్ని పగటేశాల మాటలే అంతేనా? అగో పగటేసేగాళ్ళు ఎట్లయినా ఓ అమ్మా నువ్వు మళ్ళీ నా మీద ఉద్యోగం సార్ అని నువ్వు మీరు అంటున్నారు నేనేదో